Hi friends, dear students, my name is K. Chandrasekhar. I am the director of Avanigadda Coaching Center. Dear students, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి బిఎడ్ డిఎడ్ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా ప్రస్తుతానికి టెట్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ని ప్రిపేర్ అవుతున్న సందర్భంలోనే తెలంగాణ గవర్నమెంట్ 5089 పోస్టులతోని మరి డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ హ్యాస్ బీన్ రిలీజ్డ్. మరి ఈ యొక్క డిఎస్సిలో భాగంగా ఎవరైతే టీటీసీ డిఎడ్ పూర్తి చేసుకున్నారో వారందరూ కూడా ఎస్జిటికి సంబంధించినటువంటి పోస్ట్కి పోటీ పడే అవకాశం ఉంది. అండ్ అదేవిధంగా ఎవరైతే బీఈడి కన్సెంట్ మెథడాలజీ కలిగినటువంటి విద్యార్థులందరూ కూడా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి కన్సెంట్ మెథడాలజీలో పోటీ పడడానికి అవకాశం ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించినటువంటి బ్రాంచెస్లో మరి న్యూ బ్యాచెస్ ఎప్పుడు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది, మరి న్యూ బ్యాచ్ యొక్క డీటెయిల్స్ ఏ విధంగా ఉంటాయి, ఫీజు డీటెయిల్స్ ఏ విధంగా ఉంటాయి, ఇంటెన్సివ్ బ్యాచెస్ అంటే ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా మీకు తెలియజేయడానికి మీ ముందుకు రావడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మనం విజేతగా నిలబడాలంటే ఖచ్చితంగా మరి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, ఎక్స్పీరియన్స్డ్ ఇన్స్టిట్యూషను ఖచ్చితంగా మనకు మంచి గైడ్ లైన్స్ అందించడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో భాగంగా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ గత 20 సంవత్సరాల నుంచి ఏపీ అండ్ తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా స్టేట్ టాప్ ర్యాంక్స్ అన్నీ కూడా డిఎస్సి విభాగంలో మరి ఏ కోచింగ్ ఇస్తే ఆ కోచింగ్లో మన విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన సాధించడానికి కారకులైనటువంటి మన యొక్క సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ ఈ డిఎస్సికి సంబంధించినటువంటి 2023కి సంబంధించిన లేటెస్ట్ సిలబస్ని మీ ముందుకి అదే ఫ్యాకల్టీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించినటువంటి హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ బ్రాంచ్లో సెప్టెంబర్ 17th ఆదివారం ఉదయం 10 గంటలకు గ్రాండ్ మెగా డెమో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క డెమో అనేది కూడా కంప్లీట్గా డిఎస్సికి సంబంధించినటువంటి సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ మీద సీనియర్ మోస్ట్ అవనిగడ్డ టీము అందరూ కూడా దిల్సుఖ్ నగర్ బ్రాంచ్కి వచ్చి ఆ రోజు ఆ యొక్క సెమినార్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, మరి స్కూల్ అసిస్టెంట్లో భాగంగా మరి సాధ్యమైనంత వరకు కూడా అన్ని జిల్లాలలో మరి సోషల్ స్టడీస్ విభాగానికి సంబంధించిన పోస్టులు కొంచెం అన్ని పోస్టులతో పోల్చుకున్నప్పుడు కొంచెం ఎక్కువగా ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువగా స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ విభాగంలోనే ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే విద్యార్థులు ఈ యొక్క అన్ని పోటీ పరీక్షలు ఒకటేసారి రావడంతోనే గ్రూప్స్కి కోచింగ్ తీసుకొని ఉంటారు. గ్రూప్స్కి గత 6 నెలల నుంచి కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. మరి గ్రూప్స్లో కూడా సోషల్ స్టడీస్ పార్ట్ ఈజ్ మేజర్ ఇంపార్టెంట్ ఇన్ ఆర్డర్ టు గెట్ ద జాబ్. కాబట్టి ఇప్పటికే దాని మీద కొంత నాలెడ్జ్ కూడా ఉంటుంది. కాబట్టి కాంపిటీషన్ కూడా చాలా విపరీతమైనటువంటి కాంపిటీషన్ అన్ని డిస్ట్రిక్ట్స్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డిఎస్సికి సంబంధించినటువంటి సోషల్ స్టడీస్లో గత డిఎస్సిలో వరుసగా స్టేట్ టాప్ మార్క్స్ సాధించినటువంటి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ మరి 2023 డిఎస్సిలో కూడా మా విద్యార్థుల్ని విజేతలుగా నిలబడడానికి మన యొక్క సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా మీకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. మరి ఈ యొక్క కాంపిటేటివ్ సెక్టార్లో మరి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ యొక్క ప్రాముఖ్యత అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకుని డిఎస్సి సోషల్ స్టడీస్ విభాగంలో మనకు ఎటువంటి ఫ్యాకల్టీసు మరి మీకు టీచింగ్ చేయడం జరుగుతుంది అనే విషయాలను మీకు క్లియర్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. డియర్ స్టూడెంట్స్, డిఎస్సి సోషల్ స్టడీస్లో హిస్టరీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, మరి ఎకానమీ ఉంటుంది, పాలిటీ ఉండడం జరుగుతుంది. మరి ఈ 4 కంటెంట్లు స్ట్రాంగ్గా సబ్జెక్ట్కి మంచి నాలెడ్జ్ అందించే డెలివరీ చేసే ఫ్యాకల్టీ మీకు అందుబాటులో ఉండి దాన్ని డైజెస్ట్ చేసుకొని దాన్ని రిజల్ట్ రూపంలో మలిచేటటువంటి స్టూడెంట్ కనుక ఉన్నప్పుడు మాత్రమే ఇంత ఓషియన్ లాంటి ఈ సబ్జెక్ట్లో మీరు విజేతగా నిలబడడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి సబ్జెక్ట్లో ద సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ గత 20 సంవత్సరాల నుంచి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో సర్వీస్ అందిస్తున్నటువంటి ఫ్యాకల్టీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. డియర్ స్టూడెంట్స్, సాధారణంగా డిఎస్సి సోషల్ స్టడీస్లో భాగంగా మరి డిఎస్సి మార్కులు మొత్తం కూడా 80 మార్కులకు నిర్వహించడం జరుగుతుంది. 80 మార్కులకి నిర్వహించి 160 క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లు అడగడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మరి పర్స్పెక్టివ్స్ అనేటువంటి పేపర్ ఉండడం జరుగుతుంది. దీనికి 10 మార్క్స్ కేటాయించడం జరుగుతుంది. అంటే ఎగ్జామినేషన్లో 20 క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లు అడగడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, పర్స్పెక్టివ్స్ విద్యా దృక్పథాలు అనేటువంటి ఈ యొక్క చాప్టరు సాధారణంగా గత 2 డిఎస్సీల నుంచే తీసుకురావడం జరుగుతుంది. టీచర్ అనేటువంటి వ్యక్తికి ఖచ్చితంగా మరి విద్య యొక్క పూర్వపరాలన్నీ కూడా తెలిసి ఉండాలి. నేషనల్ ఎడ్యుకేషనల్ కరికులంకి సంబంధించినటువంటి విషయాలన్నిటి మీద సరైనటువంటి అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో, విద్యా హక్కు చట్టం మీద అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ఆర్టీఏ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ టీచర్కి ఖచ్చితంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ యొక్క
పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే విద్యా దృక్పథాలు అనేటువంటి ఈ యొక్క చాప్టర్ని తీసుకురావడం జరిగింది. ఈ యొక్క చాప్టర్కి మొత్తం కూడా ఈ సబ్జెక్ట్కి కంప్లీట్గా 20 క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో అడగడం జరుగుతుంది. 10 మార్క్స్ ఎగ్జామినేషన్లో కేటాయించడం జరుగుతుంది. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హాఫ్ మార్క్. మరి ఈ యొక్క పర్స్పెక్టివ్స్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ద సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ క్లాస్ రూమ్లోనే పర్స్పెక్టివ్స్ ఎంత డ్రై సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా క్లాస్ రూమ్లోనే విద్యార్థులకి సబ్జెక్ట్ అందించే విధంగా క్లాస్ రూమ్ నోట్స్ను కూడా అద్భుతంగా అందించే విధంగా దీస్ ఆర్ ది 2 ఫ్యాకల్టీస్, మిస్టర్ నరేష్ మాస్టారు, మిస్టర్ రమేష్ మాస్టారు. దీస్ ఆర్ ది 2 ఫ్యాకల్టీస్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్. డెఫినెట్లీ పర్స్పెక్టివ్స్లో 10కి 10 మార్క్స్ వచ్చే విధంగా మీకు క్లాస్ డెలివరీ చేయడం జరుగుతుంది. మరి లాస్ట్ 2017-18 డిఎస్సిలో మా యొక్క విద్యార్థులు 23 మంది విద్యార్థులకి 20కి 20 క్వశ్చన్స్ చేసేటటువంటి క్లాస్ రూమ్ నోట్స్ని అందించినటువంటి దీస్ ఫ్యాకల్టీస్ ఖచ్చితంగా డిఎస్సి సోషల్ స్టడీస్ కానీ, డిఎస్సి మ్యాథమెటిక్స్ కానీ, డిఎస్సికి సంబంధించిన ఏ ఎగ్జామినేషన్లో అయినా సరే కాన్ఫిడెన్స్ కలిగించే క్లాస్ రూమ్ నోట్స్ని క్లాసెస్ని మీకు అందించడం జరుగుతుంది. పర్స్పెక్టివ్ విషయంలో ఎటువంటి డౌట్ లేకుండా మంచి క్లాస్ రూమ్ నోట్స్ని మీకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా పర్స్పెక్టివ్స్ తర్వాత జీకే కరెంట్ అఫైర్స్ అనే పేపర్ ఉండడం జరుగుతుంది. ఇది కూడా 10 మార్క్స్ కేటాయించడం జరుగుతుంది. 20 క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో అడగడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, జీకే కరెంట్ అఫైర్స్ ఈజ్ అ పేపర్ విచ్ ఈజ్ అన్ ఓషన్. ఒక మహాసముద్రం లాంటి ఈ పేపర్లో మనం ఖచ్చితంగా 10 మార్క్స్లో భాగంగా మంచి మెరిట్ మార్క్స్ గెయిన్ చేసుకోవాలంటే విద్యార్థి అనేవాడు నిత్య విద్యార్థిలాగా ప్రతిరోజు కూడా అట్లీస్ట్ 1 or 2 hours యూ షుడ్ హ్యావ్ టు స్పెండ్ విత్ ఎనీ న్యూస్ పేపర్. ఎటువంటి మీకు సౌలభ్యంలో ఉన్నటువంటి ఏదైనా ఒక న్యూస్ పేపర్ని తీసుకొని ఆ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి అప్డేటెడ్ డైలీ న్యూస్ అంతా కూడా ఒక క్లాస్ రూమ్ నోట్స్ సొంతంగా ఓన్ క్లాస్ రూమ్ నోట్స్ని మీరు తయారు చేసుకున్నట్టయితే మీకు ఎప్పటికి కూడా ప్రతి మినిట్ టు మినిట్ ఇన్ఫర్మేషన్ మీద మంచి కమాండ్ తెచ్చుకున్నట్టయితే మరి ఈ యొక్క డిఎస్సిలో పర్స్పెక్టివ్స్ తర్వాత ఈ యొక్క జీకే కరెంట్ అఫైర్స్ మార్క్స్ అనేవి చాలా కీలకము. మరి అన్ని టాపిక్స్లో చాలామంది విద్యార్థులు మంచి మెరిట్ మార్కులు సాధిస్తారు. కానీ జీకే కరెంట్ అఫైర్స్లో మీరు అత్యధిక మార్కులు సాధిస్తేనే మెరిట్ మార్కుల రూపంలో మీరు విజేతగా నిలబడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ ఫోకస్ మోర్ అండ్ మోర్ ఆన్ జీకే కరెంట్ అఫైర్స్. ప్లీజ్ రీడ్ ఎవ్రీ డే అట్లీస్ట్ 2 hours ఆన్ ఎనీ న్యూస్ పేపర్ అవైలబుల్ టు యూ. సో ఈ యొక్క జీకే కరెంట్ అఫైర్స్లో మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో గత 20 సంవత్సరాల నుంచి మరి కరెంట్ అఫైర్స్ అనగానే 2 తెలుగు రాష్ట్రాల్లో వినపడేటటువంటి పేపర్, ఈ యొక్క పేపర్ని మరి అద్భుతంగా మీకు అందించేటటువంటి ఏకైక ఫ్యాకల్టీ మిస్టర్ దేవేంద్ర మాస్టారు. ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ ఫ్యాకల్టీ ఇన్ ద జీకే కరెంట్ అఫైర్స్. ఎవ్రీ మినిట్ టు మినిట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్లో ఏ బార్డర్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది, ఏ పాయింట్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్ అడగడం జరుగుతుంది, నేషనల్ ఈవెంట్స్లో ఎక్కడ కవర్ చేయాలి, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఎక్కడ కవర్ చేయాలనే విషయాలన్నింటినీ కూడా అద్భుతంగా కాన్ఫిడెన్స్గా మీకు క్లాస్ రూమ్లో నోట్స్ని అందించడం జరుగుతుంది. ఐఎమ్ ప్రామిసింగ్ యూ దట్ కరెంట్ అఫైర్స్లో ఎక్కడ కూడా మీరు టెన్షన్ పడకుండా అప్డేటెడ్ పాయింట్స్ అన్నిటిని కూడా మీకు మంచిగా క్లాస్ రూమ్ నోట్స్ని తీసుకురావడం జరుగుతుంది. ఈజ్ నన్ అనదర్ మిస్టర్ దేవేంద్ర మాస్టారు. ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ ఇన్ జీకే కరెంట్ అఫైర్స్. అండ్ అదేవిధంగా మరి ఈ యొక్క సోషల్ స్టడీస్లో భాగంగా కంటెంట్ ఈజ్ మేజర్ ఇంపార్టెంట్. అండ్ ఫ్రమ్ లాస్ట్ 20 years onwards these are the faculties who has been given wonderful service in the part of social studies, history, geography, polity and economy. Especially మరి యొక్క సోషల్ స్టడీస్ తీసుకున్నప్పుడు హిస్టరీ అండ్ జోగ్రఫీ ఈజ్ మేజర్ ఇంపార్టెంట్ పోర్షన్. హయ్యర్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా కొంచెం పేపర్ టఫ్గా ఇద్దాం అనుకున్నప్పుడు హిస్టరీ, జోగ్రఫీని కొంచెం హయ్యర్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. 2017 డిఎస్సి కనుక మీరు సోషల్ స్టడీస్ పేపర్ తీసుకున్నట్టయితే ఆల్ ద క్వశ్చన్స్, మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్ ఇన్ ద కాన్సెప్టివ్ level of questions, match the followings and as well as true or false, which is true, which is false, ఈ క్రింది వాణిలో సరి అయినదేది, ఈ క్రింది వాణిలో సరికానిదేది, ఇలాంటి కాన్సెప్టివ్ క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో అడగడం జరుగుతుంది. అటువంటి క్వశ్చన్స్ని మీరు ఎనాలిసిస్ చేయాలంటే మంచి ఎక్స్పర్ట్ ఉన్నటువంటి గైడ్లైన్స్ యొక్క సూచనలు, సలహాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఇన్ మై 20 years of career I have seen these are the best faculties suitable for the DSC social studies content delivery. దీంట్లో భాగంగా హిస్టరీ
హిస్టరీ మిస్టర్ నన్ అనదర్ మిస్టర్ సుబ్బారెడ్డి మాస్టారు ఈజ్ వెల్ నోన్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో ఇప్పటికి డిఎస్సి తీసుకున్నా, మీరు గ్రూప్స్ తీసుకున్నా అద్భుతంగా క్లాసెస్ని అందించినటువంటి ఏకైక ఫ్యాకల్టీ, ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అద్భుతంగా బోధించడం జరుగుతుంది. ఈజ్ నన్ అనదర్ మిస్టర్ సుబ్బారెడ్డి మాస్టారు. అండ్ వన్ మోర్ ఫ్యాకల్టీ మిస్టర్ సత్యనారాయణ మాస్టారు ఈజ్ ఆల్సో an expert in the social studies, history part et al, AP and తెలంగాణ ఇన్ యూట్యూబ్ ఛానల్స్ యాజ్ వెల్ యాజ్ మీరు ఎక్కడైనా స్టడీ మెటీరియల్స్ తీసుకున్నా అండ్ బిడ్ బ్యాంక్ తీసుకున్నా చాలా వరకు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో మిస్టర్ సత్యనారాయణ మాస్టర్ ఈజ్ ఫేమస్ ఫర్ ద హిస్టరీ పార్ట్ ఎట్ ఆల్. దీస్ ఆర్ ది 2 ఫ్యాకల్టీస్ హూ విల్ గివ్ ఎ వండర్ఫుల్ క్లాస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ హిస్టరీ. హిస్టరీలో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినా క్లాస్ రూమ్లోనే మీకు హిస్టరీ మొత్తం కూడా వచ్చే విధంగా ఆ విధమైనటువంటి డెలివరీ ఆఫ్ లెక్చరర్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు హిస్టరీ విషయంలో ఎటువంటి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. అండ్ అదేవిధంగా హిస్టరీ తర్వాత అంత ప్రాముఖ్యత ఉన్నటువంటి పేపరు, మరి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉన్నటువంటి పేపరు జోగ్రఫీ పేపర్. జోగ్రఫీ ఈజ్ డెలివర్డ్ బై ద మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్ ఈజ్ నన్ అనదర్ మిస్టర్ మాల్యాద్రి మాస్టారు ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ద జోగ్రఫీ పార్ట్ ఎట్ ఆల్ అండ్ యాజ్ వెల్ యాజ్ మిస్టర్ వెంకట్ మాస్టారు. దీస్ ఆర్ ది 2 combined faculties who can deliver a beautiful class on the part of geography. And one more thing, and మరి లాస్ట్ డిఎస్సిలో చూసుకున్నప్పుడు మరి హిస్టరీ జాగ్రఫీ ఏ లెవెల్లో క్వశ్చన్స్ అడిగాడు, పాలిటీని కూడా ఆ విధంగానే క్వశ్చన్స్ అడగడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అన్ని కూడా కాన్సెప్ట్ లెవెల్లో క్వశ్చన్స్ అడగడం జరిగింది. మరి పాలిటీని కొంత ఈజీగా తీసుకొని చాలామంది లాస్ట్ టైం ఎగ్జామినేషన్లో ఫెయిల్యూర్ అవ్వడం జరిగింది. మరి పాలిటీలో మిస్టర్ నన్ అనదర్ మిస్టర్ శివరాజ్ మాస్టారు ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ద పాలిటీ పార్ట్ ఎట్ ఆల్. సో హీ కెన్ డెలివర్ ఎ బ్యూటిఫుల్ క్లాస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ పాలిటీ. హీ హాస్ బీన్ గివెన్ వండర్ఫుల్ సర్వీస్ ఫర్ అవర్ ఇన్స్టిట్యూషన్ ఫ్రమ్ లాస్ట్ 20 years onwards. అండ్ అదేవిధంగా ఎకానమీ తీసుకున్నప్పుడు ఈజ్ నన్ అనదర్ మిస్టర్ శివప్రసాద్ మాస్టారు ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ద ఎకానమీ పార్ట్ ఎట్ ఆల్, ఎస్పెషల్లీ ఇన్ ద డిఎస్సి అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద గ్రూప్స్ ఆల్సో హీ హాస్ బీన్ గివెన్ వండర్ఫుల్ సర్వీస్ ఫర్ అవర్ ఇన్స్టిట్యూషన్. మరి ఎకానమీ కానీ, పాలిటీ కానీ, హిస్టరీ కానీ, జాగ్రఫీని కానీ మరి దీస్ ఆర్ ది ఫ్యాకల్టీస్ విల్ డెలివర్ ఎ బ్యూటిఫుల్ క్లాస్. కాన్ఫిడెంట్గా బీయింగ్ ఎ డైరెక్టర్ ఐఎమ్ ప్రామిసింగ్ యూ టు దట్. సోషల్లో మంచి పోస్టులు ఉన్నాయి. మీరు సోషల్లో ఎట్టి పరిస్థితుల్లో జాబ్ కొట్టాలి అన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి విద్యార్థులకి మంచి ఫ్యాకల్టీని కనుక అందించినట్టయితే డెఫినెట్లీ మీరు విజయ తీరడానికి అవకాశం ఉంటుంది. అటువంటి ఫ్యాకల్టీస్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఖచ్చితంగా మీకు మంచి క్లాస్ రూమ్ నోట్స్ని, మంచి క్లాసెస్ని డెలివరీ చేయడానికి ఈ ఫ్యాకల్టీస్ మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. ఆఫ్టర్ దట్ కంటెంట్ తర్వాత మెథడాలజీని మీరు తీసుకున్నట్టయితే మెథడాలజీ ఈజ్ ఆల్సో మేజర్ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు గమనించినట్టయితే కంటెంట్కి సంబంధించి కంప్లీట్గా 44 మార్క్స్ అంటే 88 క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో స్కూల్ అసిస్టెంట్ సోషల్కి వెళ్ళడం జరుగుతుంది. అంటే 44 మార్కులు కంటెంట్ కేటాయిస్తే దాని యొక్క క్వశ్చన్స్ వచ్చేసి 88 క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో అడగడం జరుగుతుంది. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హాఫ్ మార్క్. ఆఫ్టర్ దట్ కంటెంట్ ఎంత ఇంపార్టెంటో డిఎస్సి సోషల్ స్టడీస్ రావడానికి మరి మెథడాలజీ పోర్షన్ ఈజ్ ఆల్సో మేజర్ ఇంపార్టెంట్. లాస్ట్ టైం 2017-18 డిఎస్సి మెథడాలజీ పేపర్ని దగ్గర పెట్టుకొని చూసినట్టయితే మరి ఆ పేపర్ యొక్క స్టాండర్డ్ హయ్యర్ లెవెల్లో అడగడం జరిగింది. కేవలము క్లాస్ రూమ్లో నోట్స్ను ప్రిపేర్ అవ్వడం వల్ల ప్రస్తుతం ఉన్నటువంటి కాంపిటీషన్ని ఎదుర్కోవడం అనేది చాలా కష్టము. ఎగ్జామినేషన్స్ కూడా బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల మాత్రమే మెథడాలజీ మీద కమాండ్ రావడానికి అవకాశం ఉంటుంది. మరి 2 తెలుగు రాష్ట్రాలలో మెథడాలజీ అనగానే మీరు యూట్యూబ్ ఛానల్స్ చూసుకున్నా, మరి స్టడీ మెటీరియల్స్ పరంగా చూసుకున్నా, మరి ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సెక్టార్లో మీరు మెథడాలజీ అనగానే వినపడేటువంటి పేరు దట్ ఈజ్ నన్ అదర్ మిస్టర్ శ్రీనివాస్ మాస్టారు అండ్ యాజ్ వెల్ యాజ్ మిస్టర్ రాజేష్ మాస్టారు. దీస్ ఆర్ ది 2 ఫ్యాకల్టీస్ హూ హ్యాస్ బీన్ గివెన్ వండర్ఫుల్ సర్వీస్ ఫర్ అవర్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద పార్ట్ ఆఫ్ సోషల్ మెథడాలజీ. సోషల్ మెథడాలజీలో దీస్ ఆర్ ది 2 ఫ్యాకల్టీస్. మనకి నెంబర్ ఆఫ్ బ్యాచెస్ ఉంటాయి కాబట్టి, బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి మన యొక్క బ్రాంచెస్లో ఇద్దరు ఖచ్చితంగా క్లాస్ రూమ్లో అద్భుతంగా మీకు క్లాస్లోనే మెథడాలజీ అర్థమయ్యే విధంగా ఎగ్జాంపుల్స్, కంటెంట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ మీకు మెథడాలజీలో ఉన్న ప్రతి టాపిక్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవి, ఏటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అనే పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మెథడాలజీలో మీకు 16 మార్కులు వచ్చే విధంగా మీకు ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ కలిగించే క్లాసెస్ని మీకు తీసుకురావడం జరుగుతుంది. మెథడాలజీ ఎగ్జామినేషన్లో భాగంగా 16 మార్క్స్ కేటాయించడం జరుగుతుంది. అంటే 32 క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో రావడం జరుగుతుంది. ఈ విధంగా 16 +
44 అంటే టోటల్ 60 ప్లస్ 20 ఈజ్ 80 మార్క్స్. ఈ విధంగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ అనేది నిర్వహించడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, సోషల్ స్టడీస్ పోస్టులు మంచిగా ఉన్నాయి. మరి లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు, లాస్ట్ టైం ఇబ్బంది పడ్డ వాళ్ళు, మరి ఇంతకుముందే వేరే దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళు కనుక ఉన్నట్టయితే ఒకసారి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ బ్రాంచ్కి ఈసారి కనుక మీరు డిఎస్సి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన ఇంటెన్సివ్ బ్యాచ్లో కనుక మీరు జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా వేరియేషన్ అనేది కనబడుతుంది. అండ్ అదేవిధంగా ప్రతిరోజు టెస్ట్ నిర్వహిస్తాం కాబట్టి ప్రాక్టీస్ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క డిఎస్సికి సంబంధించిన సోషల్ స్టడీస్ బ్యాచ్ కూడా ఇంటెన్సివ్ బ్యాచ్ మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఇంటెన్సివ్ బ్యాచ్ యొక్క విషయాల గురించి మేము డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. డిఎస్సి ఎస్ఏ సోషల్ స్టడీస్కి సంబంధించిన ఇంటెన్సివ్ జాబ్ టార్గెట్ స్పెషల్ బ్యాచ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మరి రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి బ్యాచ్కి 150 మంది చెప్పున సెలక్షన్ తీసుకొని ఈ 150 మందికి మరి ఈ యొక్క ఇంటెన్సివ్ బ్యాచ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతిసారి కూడా డిఎస్సి నోటిఫికేషన్ పడ్డ తర్వాత ఇటువంటి ఇంటెన్సివ్ బ్యాచెస్ అనేవి మన బ్రాంచెస్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. లాస్ట్ డిఎస్సిలో కానీ గురుకులాల్లో కానీ ఇంటెన్సివ్ బ్యాచ్ నుంచి మా విద్యార్థులు స్టేట్ టాపర్స్గా నిలబడడం జరిగింది. ఇంటెన్సివ్ బ్యాచ్లో లిమిటెడ్ స్టూడెంట్స్ ఉండడంతోనే ప్రతి విద్యార్థి మీద మనం కేర్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఇంటెన్సివ్ బ్యాచ్ని మీరు గమనించినట్టయితే ప్రతిరోజు కూడా 8 అవర్స్ టీచింగ్ క్లాసెస్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. మరి 8 గంటలు టీచింగ్ క్లాసెస్ నిర్వహించి వెంటనే మరి ప్రతిరోజు కూడా ఒక గంట ఎగ్జామినేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అంటే ఈరోజు క్లాసు జరిగితే వెంటనే నెక్స్ట్ డే రోజు ఎగ్జామ్ నిర్వహించడంతోనే విద్యార్థులందరూ కూడా నైట్ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయడంతోనే వెంటనే రిజల్ట్ ఇచ్చి టాప్ 3 ర్యాంక్స్ని అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. దానితో విద్యార్థుల మధ్యలో పోటీతత్వం కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎక్కడ మిస్టేక్ చేసాం కూడా ఎవ్రీడే అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఎక్కడ మిస్టేక్ చేసినామో మనం తెలుసుకోగలిగితే కనుక కాన్ఫిడెన్స్ అనేది సబ్జెక్ట్ యొక్క పట్టు అనేది మనం ప్రతిసారి కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాన్ఫిడెన్స్ ఈజ్ ద మాస్టర్ కీ టు సక్సెస్ ఇన్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. దట్స్ వై ఈ యొక్క ఇంటెన్సివ్ బ్యాచ్లో ప్రధానమైనటువంటి పాయింట్ని కనుక మీరు గమనించినట్టయితే 33 జిల్లాలకు సంబంధించినటువంటి విద్యార్థులు మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ బ్రాంచెస్కి రావడానికి కూడా మెయిన్ రీజన్ డైలీ ఎగ్జామ్ నిర్వహిస్తారన్న ఉద్దేశంతో రావడం జరుగుతుంది. ఈ పోటీ ప్రపంచంలో ప్రస్తుతం ఉన్నటువంటి పేపర్లు ఏ పేపర్ని మీరు గమనించండి, అన్ని క్వశ్చన్స్ మ్యాచ్ ది ఫాలోయింగ్స్ అండ్ ఈ లెవెల్ కాన్సెప్ట్ టైం టేకింగ్ క్వశ్చన్స్ తీసుకోవడం జరుగుతుంది. విద్యార్థులు కేవలం కోచింగ్ తీసుకోవడం వల్ల మాత్రమే మీరు ఈ రోజున కాంపిటేటివ్ ఎగ్జామ్లో విజయం పొందడం అనేది చాలా కష్టము. కోచింగ్లో ఖచ్చితంగా ఎగ్జామ్ కూడా డైలీ ప్రాక్టీస్ చేయడంతోనే మీకు ప్రాక్టీసింగ్తో పాటు మిస్టేక్స్ ఎక్కడ చేస్తున్నాము వేగంగా క్వశ్చన్స్ చేయడానికి కూడా చాలా వరకు స్కోప్ ఉంటుంది. ఈ విధంగా డైలీ 8 అవర్స్ క్లాసు అండ్ అదేవిధంగా 1 అవర్ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, మరి సాధారణంగా కొన్ని సెంటర్స్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఎగ్జామ్స్ కోచింగ్ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. దీంతో విద్యార్థులు ప్రాక్టీస్ చేయడానికి కూడా రివిజన్ చేసుకోవడానికి కూడా సమయం లేదు. ఇది మీరు జాగ్రత్తగా గమనించాలి. చాలామంది విద్యార్థులు మరి మా యొక్క కోచింగ్ క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత మిడిల్లో మరి ఈ యొక్క కన్ఫ్యూజన్తోనే మరి మళ్ళీ సెంటర్కి వచ్చి కన్సల్ట్ అవ్వడం జరుగుతుంది. మొదటి నుంచే మీరు ప్లాన్తో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. క్లాసెస్ యొక్క టైమింగ్స్ కూడా విద్యార్థుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకునే టైమింగ్స్తోని క్లాసులు నిర్వహించినట్టయితే విద్యార్థి కూడా మరి ప్రతిరోజు జరిగే పాయింట్స్ని రివిజన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్ బ్రాంచెస్లో ఎవ్రీడే మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 6 వరకు క్లాసెస్ అండ్ డైలీ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. తర్వాత విద్యార్థులు ఈరోజు ఏం జరిగిందో వాటిని బాగా మరొకసారి రివిజన్ చేసుకొని నెక్స్ట్ డే ఎగ్జామినేషన్లో ప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ విధంగా మన యొక్క క్లాసెస్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మాక్ టెస్ట్లు ఏవైతే నిర్వహిస్తున్నారో వాటికి మరి ఎక్స్ప్లెనేషన్లు కూడా మన యొక్క ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్తో అందించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రీవియస్ డిఎస్సిలో టెట్లలో సోషల్ స్టడీస్ విభాగం నుంచి అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నిటిని కూడా మన యొక్క ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మరొక విషయము, ప్రస్తుతం ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో మనం విజేతగా నిలబడాలంటే అన్ని వైపుల నుంచి నాలెడ్జ్ని మనం గెయిన్ చేసుకోవాలి.
చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతము తెలంగాణ గవర్నమెంట్ కూడా తక్కువ పోస్టులు అనౌన్స్మెంట్ చేసింది. అండ్ అదేవిధంగా తక్కువ సమయం కేటాయించడంతోనే చాలామంది విద్యార్థులు మరి ఈ తక్కువ సమయంలో ఎలా ప్రిపేర్ అవ్వాలని టెన్షన్ పడడం జరుగుతుంది. కేవలం ఈ యొక్క ఆఫ్లైన్ క్లాసెస్ ఈ 2 నెలల్లో మీరు సబ్జెక్ట్ మొత్తం నేర్చుకోవడం అనేది కొంత కష్టంగా ఉంటుంది. దాంతోపాటు ఆన్లైన్ క్లాసు కూడా మీకు అందుబాటులో ఉంటే విద్యార్థి మరొక కొంత సమయం కేటాయించి ఇటు ఆఫ్లైన్లో క్లాసులు వినుకుంటేనే ఆన్లైన్లో ముందే డేటాని గ్యాదర్ చేసుకొని ముందే క్లాసులు విని అడ్వాన్స్డ్గా కొంత సబ్జెక్ట్ని మీరు గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇటు ఆఫ్లైను ఇటు ఆన్లైను 2 విధాలుగా మీరు సమాచారాన్ని సేకరించడంతోనే సబ్జెక్టు మీద తక్కువ సమయంలో మీరు సబ్జెక్ట్ కమాండింగ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కేవలం ఆఫ్లైన్ కోచింగ్ కాకుండా ఆఫ్లైన్లో జాయిన్ అయిన విద్యార్థులందరికీ కూడా ఆన్లైన్ క్లాసెస్ మీకు ఇవ్వడంతోనే ఏ రోజైనా మీరు 1 or 2 days క్లాసెస్కి మిస్ అయిపోయినా ఆన్లైన్లో క్లాసెస్ అవైలబిలిటీలో ఉంటాయి. కాబట్టి ఎక్కడ కూడా సబ్జెక్ట్ మిస్ అవ్వడానికి కూడా అవకాశం ఉండదు. అదేవిధంగా ఆఫ్లైన్లో మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము అండ్ అదేవిధంగా ఆన్లైన్లో కూడా సపరేట్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంతోనే నెంబర్ ఆఫ్ పేపర్స్ బాగా ప్రాక్టీస్ చేయడంతోనే విద్యార్థికి సబ్జెక్ట్ మీద మంచి కమాండ్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఇంటెన్సివ్ బ్యాచ్లో జాయిన్ అయిన వాళ్ళకి ఆఫ్లైన్లో క్లాసెస్ జరుగుతాయి, ఆఫ్లైన్లో ఎగ్జామ్ జరుగుతాయి, అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది, ఆన్లైన్లో కూడా ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మరి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మరి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ యొక్క గైడ్లైన్స్తో పాటు మంచి క్లాస్ రూమ్ నోట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్టడీ మెటీరియల్ కూడా చాలా ఇంపార్టెంట్. మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించిన స్టడీ మెటీరియల్ 2 తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. మన యొక్క స్టడీ మెటీరియల్లో ప్రతి చాప్టర్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు అన్నీ కూడా దాంట్లో పొందుపరచడంతోనే ఏ చాప్టర్కి సంబంధించినటువంటి ఆ చాప్టర్ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా కమాండింగ్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అలాంటి స్టడీ మెటీరియల్ అంతా కూడా 2023 లేటెస్ట్ స్టడీ మెటీరియల్ మీకు అందుబాటులోకి ఫ్రీగా ఈ యొక్క బ్యాచ్లో జాయిన్ అయిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి మరి విద్యార్థులు అనేవారు మన యొక్క బ్రాంచెస్కి రావడం జరుగుతుంది. ఎస్పెషల్లీ మన బ్రాంచెస్కి హౌస్ వైఫ్స్ ఉమెన్ సెక్షన్ నుంచి విద్యార్థులు 90% క్లాస్ రూమ్లో ఉండడం జరుగుతుంది. కాబట్టి అటువంటి విద్యార్థులకి మరి హాస్టల్ ఫెసిలిటీ కూడా బాయ్స్కి గర్ల్స్కి సపరేట్గా అవైలబిలిటీలో ఉండడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, ఈ విధంగా ఈ యొక్క ఇంటెన్సివ్ బ్యాచ్లో జాయిన్ అయినటువంటి విద్యార్థులందరికీ కూడా స్పెషల్గా కేవలం 100 to 150 స్టూడెంట్స్ మాత్రమే సెలెక్షన్ తీసుకుంటారు. ఈ యొక్క ఇంటెన్సివ్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించిన ఫోన్ నెంబర్ 9000654713 అనేటువంటి ఫోన్ నెంబర్ని లాగిన్ చేసుకొని మీ యొక్క ఆ ఫోన్ నెంబర్ యొక్క వాట్సాప్లో లాగిన్ అయ్యి మీ పేరు, మీ యొక్క సబ్జెక్టు, మీ యొక్క డిస్ట్రిక్ట్ కనుక మీరు ఎన్రోల్ చేసుకున్నట్టయితే ఈ ఇంటెన్సివ్ బ్యాచ్లోకి ఎన్రోల్ చేసుకుంటూ మరి ఈ ఇంటెన్సివ్ బ్యాచ్లో అడ్మిషన్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మరి 300 రూపీస్ పెట్టి రిజిస్ట్రేషన్ కనుక చేసుకున్నట్టయితే ఈ యొక్క ఇంటెన్సివ్ బ్యాచ్లోకి అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇంటెన్సివ్ బ్యాచ్లో కేవలం 150 మెంబర్స్ మాత్రమే తీసుకొని ఫుల్లీ ఫోకస్ చేయడం జరుగుతుంది. మరి ఇంటెన్సివ్ బ్యాచ్లో భాగంగా ఎవరైతే అడ్మిషన్ తీసుకునేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ కూడా రెడీ చేసుకొని పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మేము కండక్ట్ చేసే ఎగ్జామ్స్ అన్నీ కూడా మరి టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్గా ఉంటాయి కాబట్టి టెక్స్ట్ బుక్స్ను కూడా మ్యాక్సిమం గ్యాదర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పటికే ఇంటెన్సివ్ బ్యాచ్లో మరి ఆల్మోస్ట్ మరి తెలంగాణలో ఉన్న 33 జిల్లాల నుంచి మరి రిజిస్ట్రేషన్ చేసుకొని ఆల్రెడీ ఎన్రోల్మెంట్ చేసుకోవడం జరిగింది. మరి ఇంటెన్సివ్ బ్యాచ్తో పాటు జనరల్ బ్యాచ్ కూడా ఒక బ్యాచ్ ఉంటుంది. మరి ఇంటెన్సివ్ బ్యాచ్కి జనరల్ బ్యాచ్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇంటెన్సివ్ బ్యాచ్లో లిమిటెడ్ స్టూడెంట్స్ ఉండడంతోనే ఎక్కువ ఫోకస్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. మరి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి ఆన్లైన్ క్లాసెస్ ఫ్రీ ఇవ్వడానికి స్టడీ మెటీరియల్ ఫ్రీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వెరాజ్ ఈ యొక్క జనరల్ బ్యాచెస్లో వీక్లీ 1 time ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. స్టూడెంట్స్ కూడా అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ దాంట్లో ఉండడం జరుగుతుంది. సో కాబట్టి ఈ యొక్క ఫోకస్ విషయంలో కొంత డిఫరెన్స్ అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు ఎవరైతే మరి ఈ యొక్క ఇంటెన్సివ్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ నెంబర్కి మీ డీటెయిల్స్ అన్నీ పంపించినట్టయితే ఈ ఇంటెన్సివ్ బ్యాచ్లో మీకు అడ్మిషన్ ఇవ్వడం
ఇవ్వడం జరుగుతుంది డియర్ స్టూడెంట్స్. అండ్ అదేవిధంగా ఫైనల్గా మరి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ మరి గత 20 సంవత్సరాల నుంచి ఆఫ్లైన్లో మరి అన్ని పోటీ పరీక్షలకు కోచింగ్ ఇచ్చి మా విద్యార్థుల్ని అద్భుతమైనటువంటి మరి రిజల్ట్స్ని తీసుకురావడంలో మరి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ యొక్క పాత్ర ఎంతైనా ఉంది. అటువంటి మరి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ ఏ విధంగా అయితే ఆఫ్లైన్లో కోచింగ్ అద్భుతంగా ఇవ్వడం జరిగిందో అదేవిధంగా ఎవరైతే కోచింగ్ రాలేనటువంటి విద్యార్థులకి ఆన్లైన్లో కూడా మీకు క్లాసెస్ మీకు ముందు తీసుకురావడం జరిగింది. ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ని మరి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించిన యాప్ ద్వారా మీకు అన్ని డిఎస్సి క్లాసెస్ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగా ఎవరైతే విద్యార్థులు ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ విద్యార్థులందరూ కూడా మీ యొక్క సెల్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ని మీరు దాంట్లో మీ అవనిగడ్డ కోచింగ్ సెంటర్ పేరుతో కనుక మీరు ఎన్రోల్ చేసినట్టయితే అవనిగడ్డ కోచింగ్ సెంటర్ పేరుతోని గూగుల్ ప్లే స్టోర్లో కనుక మీరు కొట్టినట్టయితే ఈ లోగోతోని అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించిన యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ యాప్లో మీరు స్టోర్ అనేటువంటి ఆప్షన్లో కనుక మీరు వెళ్ళినట్టయితే అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించినటువంటి ఆన్లైన్ డిఎస్సి క్లాసెస్ అన్నీ కూడా మీకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మరి ఈ యొక్క క్లాసెస్ అన్నీ కూడా ఇక్కడ మీరు గమనించాల్సిన విషయము మరి సాధారణంగా మార్కెట్లో గత 3 సంవత్సరాల నుంచి ఎప్పుడో ఆల్రెడీ షూట్ చేసినటువంటి వీడియోస్ ఓల్డ్ సిలబస్తోని మరి మార్కెట్లో రిలీజ్ చేయడం జరిగింది. అవే వీడియోస్ ఇంకా సేల్ చేయడం జరుగుతుంది. మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో మరి లేటెస్ట్ 2023కి సంబంధించిన సిలబస్ని బేస్ చేసుకొని గత 3 మంత్స్ నుంచి ఈ యొక్క వీడియోస్ అనేవి రెడీ చేయడం జరిగింది. ఇవి కంప్లీట్గా లేటెస్ట్ 2023కి సంబంధించినటువంటి వీడియోస్. ఇప్పటికే మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ యాప్ ద్వారా 3000 పీపుల్ పైగా స్టూడెంట్స్ మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ని పర్చేజ్ చేసుకొని ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఆన్లైన్ క్లాసెస్ అంటే కేవలం రికార్డింగే కాకుండా లైవ్ క్లాసెస్ కూడా మీకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. లైవ్ డౌట్ సెషన్స్ నిర్వహించడం జరుగుతుంది. లైవ్లో మన యొక్క ర్యాంకర్స్ని కూడా ముందు తీసుకొచ్చి మోటివేషన్ క్లాసెస్ కూడా తీసుకురావడం జరుగుతుంది. చాలా వరకు ఈ యొక్క యాప్లలో ఏం చేస్తున్నారంటే కేవలం రికార్డింగ్ క్లాసెస్ మాత్రమే పెట్టడం జరుగుతుంది. అలా కాకుండా లైవ్ క్లాసెస్ కూడా మీకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ప్రీవియస్ పేపర్లన్నీ కూడా ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏ విధంగా అయితే ఆఫ్లైన్లో మీకు క్వాలిటీ టీచింగ్ క్వాలిటీ క్లాసెస్ అందించడం జరిగిందో అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా అటువంటి క్లాసెస్ని మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఎవరైతే మరి కోచింగ్ రాలేనటువంటి విద్యార్థులందరూ కూడా మన యొక్క యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని పర్చేజ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా డిఎస్సిలో మీకు జాబ్ వచ్చే విధంగా మన సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ యొక్క క్లాసెస్ అన్నీ కూడా మీకు ఉపయోగం అవుతాయని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. అండ్ ఫైనల్లీ మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ మరి 2 తెలుగు రాష్ట్రాలలో మరి 1 lakh పీపుల్ ఆర్ ఫాలోయింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే డిఎస్సి కానీ గ్రూప్స్ కానీ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థులందరూ కూడా స్టేట్ కానీ నేషనల్ వైడ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులందరూ కూడా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించినటువంటి అఫీషియల్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ మీరు యూట్యూబ్లో గనక అవనిగడ్డ కోచింగ్ సెంటర్ హైదరాబాద్ నల్గొండ అని కనుక మీరు కొట్టినట్టయితే మన యొక్క అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ యూట్యూబ్ ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మరి ఈ యొక్క డిఎస్సికి కానీ గ్రూప్స్కి కానీ వేరే ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి వీడియోస్ అయినా సరే మీకు మరి నిరంతరం కూడా అప్డేషన్ పాయింట్స్ అందిస్తూ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అండ్ అదేవిధంగా మన ఎక్స్పర్ట్స్ యొక్క మరి గైడ్ లైన్స్ అండ్ మోటివేషనల్ వీడియోస్ నిరంతరం కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడు కూడా అందుబాటులో ఉండడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అవనిగడ్డ కోచింగ్ సెంటర్ అండ్ హైదరాబాద్ అండ్ నల్గొండ. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ దిస్ వీడియో ఈజ్ ఎవరైతే మరి డిఎస్సికి సంబంధించి మరి ఈ యొక్క తెలంగాణని బేస్ చేసుకొని 33 జిల్లాల నుంచి విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారో మరి ఆ విద్యార్థుల కోసమని మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నిరంతరం ఇన్ఫర్మేషను మరి మీకు అందించడానికి ప్రయత్నం
ప్రయత్నం చేస్తుంది. దీంట్లో భాగంగా మరి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో అనేది మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. ఈ వీడియో కింద మీరు డిస్క్రిప్షన్లో కనుక మీరు చూసినట్టయితే డిస్క్రిప్షన్లో ప్రతి జిల్లాకి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ వాట్సాప్ గ్రూప్లో మీకు ఒక లింక్ ఉంటుంది, ఏ జిల్లాకు సంబంధించిన ఆ లింక్ ఉంటుంది. ఆ లింక్ను కనుక మీరు టచ్ చేసినట్టయితే ఈ డిఎస్సికి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు కానీ, గ్రాండ్ టెస్ట్ పేపర్లు కానీ, మరి పీడిఎఫ్ స్టడీ మెటీరియల్ కానీ, క్వశ్చన్ బ్యాంక్స్ కానీ, అండ్ మన యొక్క సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ యొక్క వీడియోలు కానీ, మరి ఎవరైతే విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారో కోచింగ్ సెంటర్కి సంబంధం లేనటువంటి విద్యార్థులకు కూడా మరి మన యొక్క సమాచారం అనేది అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ప్రతి జిల్లాకి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి కింద లింక్ ఇవ్వడం జరిగింది. ఏ జిల్లాకు సంబంధించిన విద్యార్థులు ఆ జిల్లాకు సంబంధించిన వాట్సాప్ లింక్ ద్వారా టచ్ చేసి మీరు ఆ యొక్క గ్రూప్లో కనుక జాయిన్ అయ్యేటైతే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిఎస్సికి సంబంధించిన మినిట్ టు మినిట్ ఇన్ఫర్మేషను, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు, టెస్ట్ పేపర్లు అన్నీ కూడా మీకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, మరి ఈ యొక్క వీడియోలో డిఎస్సికి సంబంధించిన సోషల్ స్టడీస్ ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరిగింది. విద్యార్థులందరూ కూడా ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా రేపు ఫ్యూచర్లో మీరందరూ విజేతలుగా నిలబడాలని, మీ యొక్క విజయంలో కూడా అవనిగడ్డ కోచింగ్ సెంటర్ కూడా ఎంతో కొంత పాత్ర వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.